హలో ఆల్ హాయ్ అందరికీ. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ ఫెస్టివల్ డేస్‌లో ముఖ్యంగా ఈ వినాయక చవితి నవరాత్రులలో కానివ్వండి, దుర్గామాత నవరాత్రులలో కానివ్వండి, చాలా మట్టుకి చాలామంది చాలా భక్తిగా మన దేవుళ్ళని పూజించుకుంటాం. ఎంత నాన్ వెజ్ లవర్స్ అయినా కూడా ఈ ఫెస్టివ్ సీజన్ టైంలో మాత్రం అస్సలు నాన్ వెజ్ జోలికే వెళ్ళరు. అలాంటి వాళ్ళ కోసం ఈ మీల్ మేకర్ కర్రీని నేను చూపించిన ఈ రెసిపీతో ట్రై చేసి చూడండి. ఎగ్జాక్ట్లీ మనకి నాన్ వెజ్ తిన్నంత టేస్ట్ వస్తుంది. దానికోసం ముందుగా మనం మీల్ మేకర్ని హాట్ వాటర్లో ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ మీల్ మేకర్ని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మీల్ మేకర్ని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కరివేపాకు, 1 స్పూన్ మిరియాలు, వీటన్నింటిని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాచీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టమాటాలు మిక్సీ పట్టుకున్న ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. తర్వాత ఇందులోకి మనం ఏవైతే మీల్ మేకర్‌ని ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్నామో అవి ఇందులోకి వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి థిక్ కర్డ్ బీట్ చేసుకొని ఇందులో కలిపేసుకుందాం. అండ్ ఇందులోకి వాటర్ కూడా మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. లాస్ట్‌లో మనకి ఆయిల్ పైకి తేలిన తర్వాత కసూరి మేతిని కూడా వేసుకొని అండ్ ఆ మసాలా ఏవైతే మనం వేసుకున్నామో అవన్నీ మంచిగా ఈ మీల్ మేకర్‌కి పట్టేలాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన స్పైసీ మీల్ మేకర్ కర్రీ నాన్ వెజ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నేను చేసిన ఈ స్పైసీ మీల్ మేకర్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.